అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని, అంతేకాకుండా వర్షాలతో పాటు ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని, పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ఇక రాత్రిపూట వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోను ముందుగా చూస్తున్న వారు లైక్ చేసేయండి, అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే భారీగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాలపైన అయితే ఈ ఎండల ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా రాత్రిపూట అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ అమరావతి వాతావరణ శాఖ అయితే తెలియజేసిందనమాట. ఇక 2 రోజుల పాటు కూడా ఏపీ మరియు ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. హైదరాబాద్తో పాటు ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు అయితే అక్కడక్కడ కూడా కురుస్తూనే ఉన్నాయి. ఇక పగటిపూట హైదరాబాద్తో పాటు 4 రోజుల పాటు కూడా మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయని, తర్వాత వానల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ అయితే, హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలను కూడా మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి. రైతన్నులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది.